అంబర్పేట్ మరియు ఎవరైనా పేరు మర్చిపోతే క్షమించాలి. మరియు యువ నాయకుడు నా తర్వాత అన్ని విధాల ఉంటూ సన్నీ గులాబ్ వారి స్నేహితులందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ యొక్క అమ్మాయికి ఈసారి 20వ సంవత్సరం కాబట్టి చాలా అడ్డంకులు వచ్చి కూడా నేను ఈ గ్రౌండ్ అధికారులతో మాట్లాడి చేసి ఈ గ్రౌండ్ యాక్చువల్గా మనకు ఒక 1 మంత్ బిఫోర్ గురించి మనము ప్రయత్నిస్తే కొద్దిగా ఒక 12 డేస్ బిఫోర్ మనకు గ్రౌండ్ పర్మిషన్ రావడం జరిగింది. అమ్మారు వీడియో తయారు చేయడానికి మనకు సమయం తక్కువ ఉంది, మరి వర్షాలు కూడా భారీగా ఉన్నాయి. కాబట్టి ఆ అమ్మారు కృపతో తొందరగా మనము అక్టోబర్ 2 వరకు కంప్లీట్ చేస్తారని చెప్పేసి మన కళాకారు నాగేష్ అన్నగారి బృందం కలకత్తా నుంచి 26 మంది 3 షిఫ్టులుగా వచ్చి ఇక్కడ ఈ అమ్మారి విగ్రహాన్ని రూపుదిద్దుతున్నారు. మరియు బస్సు వాళ్ళందరి సహకారంతో మరియు ఈ యొక్క జిహెచ్ఎంసీ అధికారులు కానీ మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సహకరించినందుకు వాళ్ళకు కూడా నేను నన్ను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ముందుగా ఈ యూట్యూబ్ ఛానల్ వారికి మరియు ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద భారీ విగ్రహం ప్రతి ఒక్కరికి మీ ద్వారా ఈ విషయాన్ని అందజేస్తున్నాం కాబట్టి మీకు కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు మీ ఛానల్ ద్వారా ఈ యొక్క అమ్మవారికి 3వ తారీఖు మొదలవుతుంది, 15వ తారీఖు నిమజ్జనం జరుగుతుంది. దాదాపు 13 రోజులు ఇక్కడ అమ్మవారు పెట్టడం జరుగుతుంది. సో ఎవరైనా సేవా కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటే వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి సేవా కార్యక్రమాలు చేసుకోవచ్చు. మరియు ఎవరైనా దాతలు కానీ ఇంకెవరైనా అన్నదానం ప్రసాదం కానీ అన్ని విధాల వచ్చి సేవ చేసుకోవాలంటే వాళ్ళు కూడా ముందుకు రావచ్చు. కాబట్టి ఈ యొక్క వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత శ్రీ నవదుర్గ నవరాత్రోత్సవ సమితి ఆధ్వర్యంలో 25వ సంవత్సరం భారీ విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరి సహకారం ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మా ఆత్రేయ కూడా చాలా 20 సంవత్సరాల నుంచి సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా స్వాగతం సుస్వాగతం. सभी मित्रों को नमस्कार, जय श्री राम। मैं राकेश जायसवाल, मार्केट जामबाग, हैदराबाद। सबसे पहले मैं हमारा गुलाब श्रीनिवास अन्ना जो फिल्म के सीनियर लीडर है और ये जो दुर्गा आइडल है इसके प्रेसिडेंट है और गंगापुर समाज के भी अध्यक्ष है, तो सबसे पहले मैं शुभकामनाएं देता हूँ कि आज कंटिन्यू 25 साल से आज दुर्गा माता का पूजा कर रहे हो तो अपने लिए बहुत बड़ी बात है। मैं भगवान से प्रार्थना करता हूँ उनको एसोसिएशन को माता का हमेशा आशीर्वाद रहे और कहीं ऐसे कार्य करते रहे। इससे पहले मैं लास्ट टाइम आया था जब पूजा का सब मैं जब फेसबुक में डाला तो कर्नाटक महाराष्ट्र से लोग मेरे को पूछने लगे, अरे भाई इतना बड़ा आइडल किधर है। मैं सबको यहाँ पे असर किया। ये बार भी कर्नाटक आंध्र प्रदेश महाराष्ट्र से भी लोग ये देखने आते हैं। भारत माता जय श्री राम। అందరి విగ్రహాలు 9 రోజుల తర్వాత నవరాత్రులు కంప్లీట్ చేసుకొని దసరా కూడా పురస్కరించుకున్న తర్వాత తెల్లవారి తర్వాత అమ్మవారి నిమజ్జనానికి బయలుదేరుతారు. కానీ 15వ తారీఖు మనం ఎందుకు నిర్వహిస్తున్నాము అనుకుంటే భక్తులందరూ కూడా ఏ క్షేత్రాలకు వెళ్ళాలన్నా కానీ, కృష్ణానది పరిసర ప్రాంతాల్లో వెళ్ళాలన్నా, గోదావరి నది జలాలకు వెళ్ళాలన్నా కానీ వెళ్ళి రావడానికి 15 వరకు వారు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత యథాస్థానంలో కూర్చొని అందరికీ కన్నుల పండుగ కనిపించే అమ్మవారి నిమజ్జన కార్యక్రమం చూపించాలని వీరి దగ్గర బతుడై కూర్చున్నారు వీళ్ళందరూ కూడా. అందుకని 15వ తారీఖు నిమజ్జన కార్యక్రమం అందరికీ కనిపించేట్టుగా పెట్టారు. అది చాలా సంతోషకరమైనది. ఒకరికి భజన పాటలు జరుగుతూ, ఒకరికి పూజా కార్యక్రమాలు జరుగుతూ, ఒకరికి ఉద్వాదన కార్యక్రమాలు జరుగుతూ, ఒకరికి ఆటా పాటలు ఆడుతూ, అమ్మవారి చీరల వేలం పాటలు వేస్తూ ఘనంగా అత్యధిక సంఖ్యలలో అందరూ పాల్గొనేట్టుగా ఉండాలి
అని వారు కంకణ పెడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. లోకక్షేమం కోసం ఏది చేసినా, భగవంతుడికి ఏది చేసినా, ఆరు బయట చేస్తే మన బయట ప్రాంగణాన్ని ఏది చేసినా అని విశ్వానికి సంబంధించినటువంటి వ్యవహారమే. కనుక విశ్వానికి సంబంధించిన దృష్టిలో పెట్టుకొని విశ్వమంతా బాగుండాలనే ఉద్దేశంతో ఆ యొక్క బయట కార్యక్రమాలు చేసేది వినాయక చవితి నవరాత్రులు కావచ్చు, దేవీ నవరాత్రులు కావచ్చు అనే విశేషంగా ఉంది. కనుక అదేవిధంగా వైభవంగా అమ్మవారిని పెట్టాలి అంటే రూపం కావాలి అంటాం. అమ్మవారిని పెట్టాలి అంటే రూపం కావాలి. కానీ ప్రధానమైనది కలుషం మాత్రమే ఆహ్వానం. ఆ కలుషం తర్వాత ప్రతిరూపం ఎలా ఉండాలి అని చూసుకోవాల్సింది, అమ్మ అంటే ఇలా ఉండాలి అని చూసుకోవాల్సింది, కళ్ళ పండుగ చూసుకునేటువంటి విషయం. ఆ శిల్పాన్ని రూపకల్పన చేసినటువంటి వ్యక్తుల్లో నాగేశ్వరరావు గారు వారి కుమారుడు, వారిద్దరు కలిసి దికేష్ గారు ఎంతో వైభవంగా దాన్ని ఆజానుబాహంగా అమ్మవారిని తీర్చిదిద్దుతున్నారు. వారికి అమ్మవారి కృపాకటాక్షం ఎలవేళగా లభించాలని మనస్ఫూర్తిగా అమ్మవారి కొరకు వీరు నాకు పరిచయమే ఆమె. కనుక వారికి కూడా మంచి జరగాలని, అందరికీ మంచి జరగాలని, అందులో ముఖ్యంగా ఏదైనా కానీ మనం బయటికి పంపించాలని ఏదైనా కార్యక్రమం ఉన్నది అని అనుకున్నప్పుడు మన బస్తీలో ఉన్న వారికి, వీధిలో ఉన్న వారికి తెలియజేయాలి. మన బస్తీలో ఉన్న వారి, వీధిలో ఉన్న వారికి తెలియజేస్తాం. కానీ అందరికీ తెలియాలి, లోకమంతా తెలియాలి, మన ఓల్డ్ రంగాల బిజినెస్గా సర్టిఫికెట్ రావాలని ఓల్డ్ మొత్తం తెలియాలి అనే దానికి ప్రధాన సూత్రధారులైనటువంటి వారు మీరే, మీడియా వారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు మనం తెలియజేయాలి. ఒకవేళ వారి వీడియో కానీ చేయకపోతే లోకానికి ఎలా తెలియజేసిన వారం అవుతాము? లోకానికి వారు పంపిస్తున్నందుకు మీడియా మిత్రులందరికీ కూడా అనేక అమ్మవారి కృపాకటాక్షం లభించాలని, దీనికి సహాయ సహకారాలు అందించిన దాతలు కావచ్చు, దీనికి సంబంధించిన గౌరవ సిబ్బంది కావచ్చు, అందరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అమ్మవారి మంగళాశాసనాన్ని ఎల్లవేళగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆశీర్వచన మంత్రంతో ముందుకు చేయడం జరుగుతుంది. ఓం సదానం భవతి సదాయ పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శ్రీకృష్ణాదేవి దేవత కృపాకటాక్షరస్తు. ఓం చన్యూరామణీమహే ఘాతుం యజ్ఞాయ ఘాతుం యజ్ఞపదే దైవేః స్వస్తిరస్సు నామ స్థిర్మాంశేభ్యః. ఓం జగాదవేశం శన్నో అస్మద్పదేశం చతుష్పదిః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, ధర్మస్య విజయోస్తు, అధర్మస్యాశయోస్తు. అన్ని విధాలుగా ఉన్నా కానీ, మీడియా మిత్రుల సహకారంతో ఉన్నా కానీ, అన్ని విధాలుగా ఉన్నా కానీ ఎవరో ఒకరు వచ్చి అరే ఏదో ఒకటి మొక్క చేయాలి, ఏదో ఒకటి విజ్ఞం కలిగించాలని కొంతమంది శత్రువులు కూడా జమ అవుతూ ఉంటారు. అటువంటి శత్రువులను దరిదాపు రానివ్వకుండా చూసుకునేవంటివి మన రక్షణ శాఖ బరులు పోలీసు వారు. కనుక వారికి కూడా ప్రత్యేకంగా అమ్మవారి మంగళాశాసనం ఇస్తూ, అదేవిధంగా దొంగతనాలు అవుతున్నాయంటే బాగా గుమ్ముగుడిగా ఉన్నామంటే దొంగతనాలు అవుతుంటారు. ఆ దొంగతనాలు అవుతున్నప్పుడు దానికి రక్షణగా చేయించుకునేవారు విద్యుత్ దీపాలతో అలంకరణ చేసినటువంటి లైటింగ్ శక్తి వారు కూడా ప్రతి ఒక్కరికి మంగళాశాసనాలు అందిస్తూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. మేము కూడా చాలా దిగిరినాం. మరియు నా యొక్క బస్తీవాసులు మరియు నా యొక్క అసోసియేషన్ సభ్యులు అందరూ సహకరించినందుకు వారికి ధన్యవాదాలు. మన సిపి గారు నిమిషాలు ఈ యొక్క భారీ విగ్రహాన్ని ఎవ్వరూ మట్టి గడితం చేయలేదు. అటువంటిది వైజాగ్లో మరియు మన నాగోల్లో మరియు రామ్నగర్లో మరి ఇతర ప్రాంతాల్లో కూడా చాలా భారీ భారీ విగ్రహాలు పెట్టడం జరిగింది. కాబట్టి వారి 2 నిమిషాలు మాట్లాడడానికి కోరుతున్నాను. థ్యాంక్ యూ నాయకుల గారికి. మరి మీరందరూ ఇక్కడ ఆచరించినందుకు మళ్ళీ ఒకసారి జై బోలో దుర్గా మాతకి జై, జై బోలో దుర్గా మాతకి జై, జై బోలో దుర్గా మాతకి జై. చాలా గంటలు వెయిట్ చేసి మరి ఈరోజు కూడా 5 గంటలకే వచ్చి ఇంత వర్షంలో కూడా వెయిట్ చేసి ఈరోజు ఏ రాత్రి అయినా అన్నా నేను తీసుకొని వెళ్తాం, మీరు అయితే ప్రోగ్రామ్ చేయండి అని చెప్పేసి నాకు వాళ్ళు సహకరించి ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేసినందుకు వారికి మన యూట్యూబ్ ఛానల్ మిత్రులకు కూడా నేను చాలా ధన్యవాదాలు చేస్తున్నాను.
జయ బోలో దుర్గా మాతకి జయ బోలో దుర్గా మాతకి